అవతారములందు నరశరీరమును పొందువాడు నారాయణుడు. నారమనగా నర సంబంధమైన శరీరం, ఏ పాంచభౌతికమైన దేహం. పరమేశ్వరుడైన అవతారం దాల్చడానికి ఈ పాంచభౌతిక దేహాన్ని ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కావించాడు. తద్వారా ధర్మస్థాపన కావించాడు. అంచేత నర సంబంధమైన శరీరములందు అవతారాలను దాల్చి ఉన్నాడు. అవతారములందు నర శరీరము పొందువాడు. ఆయన అవతారం దాల్చాలంటే రాముడు, కృష్ణుడు, పరశురాముడు, బలరాముడు, కలికి అవతారం, మరే అవతారం అయినా ఆయన నరుని యొక్క రూపంలోనే ఆయన అవతరించాడు కనుక నారాయణుడు అని పేరు సుస్పష్టమవుతుంది. నారా ఆపహ అయనం స్థానం యస్య సహ నారాయణ. నారా ఆపహ, నారమనగా జలము, అది స్థానముగా గలవాడు నారాయణుడు. నారాయణుడంటే జలముల యందు స్థానముగా గలవాడు. అంచేతనే ఆయన్ని క్షీరాబ్ది శయనుడిగా మనం భావన చేస్తుంటాం. అటువంటి నారాయణ శబ్ద నిర్వచనం మరొకటి కూడా అమర కోసం ఉంది, పేర్కొనబడి ఉంది. నర సమూహో నారం తస్యాయనమితివా తదయ నమస్యేతివా. నర సమూహమునకు స్థానమైన వాడు అంటే మానవ సమూహం. మనమంతే నిలబడుతున్నామంటే ఆయన యొక్క పరమేశ్వర అనుగ్రహం వల్లనే. మానవ సమూహం స్థానమైన వాడు. అలాగే నర సమూహము నివాసము గలవాడు అంటే మన హృదయంలో ఉన్నాడు, బయట ఉన్నాడు. అటువంటి ఈ విధముగా నారాయణ శబ్దానికి మనం విపులంగా మనం తెలుసుకుంటే నరుడే నారాయణుడు, జీవుడే శివుడు. జీవుడే శివుడు, నరుడే నారాయణుడుగా మారాలంటే మనం పాశబద్ధులమైన ఉన్నాం కనుక జీవులం. పాశ విముక్తులు అయినప్పుడు పశుపతిగా మనం మారుతాం. అందులో పాశాలతోటి బంధాలతోటి మనం జీవనం సాగిస్తున్నాం. అంచేత ఆ పాశబంధ నుండి విముక్తులు పొందడానికి ఆ పరమేశ్వర నామస్మరణం, పరమేశ్వరుని కీర్తనం, పరమేశ్వరుని యొక్క సంబంధించిన విధానాలు మనం ఆచరించాలి. ముఖ్యంగా ఒక దేవత యందు మనకు అభివ్యక్తి ఉండవచ్చు, అంత మాత్రాన మరొక దేవుణ్ణి నిందించడం అనేది, మరొక భక్తి మార్గాన్ని దూషించడం అనేది మిక్కిలి పాపంతో కూడి ఉన్నది. నా భక్తుడే, శంకరుని యందు భక్తి ఉన్నవాడే నా భక్తుడు. శంకరుని యందు ద్వేషం ఉన్నవాడే నాకు అయిష్టుడు అటు శివకేశవులు ఇద్దరు వారి వారి భక్తులకు ఎవరి యందు ద్వేషం పెంచుకోవద్దు. అందరూ శంకర ద్వేషులుగా ఉండకండి. అందరి యొక్క శంకర భగవాన్ని ప్రియ భక్తులుగా వ్యవహరించండి. శంకర ప్రియులుగానే అందరూ వ్యవహరించాలనేది సుస్పష్టమవుతుంది. అంచేత అటు వైష్ణవ భక్తులు శివుణ్ణి ఆరాధన చేయాలి, ఇటు శివభక్తులు విష్ణు పూజ కావించాలి. అందుచేతనే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దైవ సత్యంబులోనుగా దళపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అంటారు భాగవత కవి పోతన. చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా హరినామ కీర్తన చేయాలి. ఆ విధముగా ఎవరైతే చేశారో వారికి ఆ యొక్క తల్లి కడుపున పండిన నోము ఫలముగా అభ్యర్థించవచ్చు. ఆ విధముగా భగవన్నామాన్ని అటు శివకేశ్వరుని అభేద దృష్టితో చూస్తూ వారిద్దరూ ఒక్కటే అనే భావంతో చేసినప్పుడే మనకి తప్పకుండా సత్ఫలితం, పరమేశ్వర అనుగ్రహం పొందడానికి దోహదపడుతుంది. ఈ సందర్భంగా తత్పురుష శివ తత్పురుష తారక బ్రహ్మ తత్పురుష శ్రీకంఠ జయ తత్పురుష శ్రీకాంత జయ తత్పురుష తత్పురుష శివ తత్పురుష తారక బ్రహ్మ తత్పురుష కైలాసవాస తత్పురుష గరుడ
వైకుంఠవాస తత్పురుష తత్పురుష శివ తత్పురుష తారక బ్రహ్మ తత్పురుష. ఈ విధంగా అటు పరమేశ్వరుణ్ణి, మహావిష్ణువుని, మహాశంభుని కూడా ఈ కార్తీక మాసంలో మనం విశేషమైన భక్తి శ్రద్ధలతో కొలవాలి. ఎందుకంటే ఇటువంటి ఈ నారాయణ నామస్మరణకు సంబంధించి కార్తీక మహాత్మ్యంలో అటు స్కాంద మహాపురాణం, ఇటు పద్మపురాణం కూడా కార్తీక మహాత్యాన్ని ఇతిహాస కథలతో పేర్కొనబడి ఉంది. అందులో ఒక కథ ఆజామిళోపాఖ్యానం. అజామిళుడు ఒక వైదిక బ్రాహ్మణులో పుట్టినవాడు. దాంతో వైదిక సంబంధించిన కుటుంబంలో జన్మించు సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన ఆజామిళుడు దుర్వ్యసన పరుడై, విషయ సుఖాలకు విషయలోలుడై, కాముకుడై ఈ వైదిక వృత్తిని విడనాడి ఆడడం వలన అతను వైదిక సంప్రదాయాన్ని పాటించకుండా వైదిక వృత్తికే కలంకు తెచ్చే విధంగా వ్యవహరిస్తూ వ్యసనపరుడై అటు కామాది దుర్గుణాలను అలవర్చుకోవడం వలన ఆ సమాజం ఆనాడు ఆయన్ని బహిష్కరించింది. అటు ఇల్లు విడిచి కోనలలో సంచరిస్తూ అక్కడ ఒక వనితని తోటి సంసారం కొనసాగిస్తున్నాడు. ఆ విధముగా ఆడ కట్టెలు కుట్టి కొండల్లో జీవనం సాగిస్తున్న అజామిళుడు ఒక కొడుకు పుడతాడు. అతనికి నారాయణ అనే నామస్మరణం పేరు పెట్టుకున్నాడు. ఎల్లప్పుడూ కొడుకేంది అభిమానంతో నారాయణ 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 అని నామస్మరణం నిరంతరం చేస్తున్నాడు. ఇతనికి అవసాన కాలం దగ్గరకు వచ్చింది. ఇతను చేసిన మంచి పని ఒక్క కార్యం లేదు. బ్రాహ్మణుడిగా జన్మించి సంధ్యావందనాది కార్యక్రమాలు, శివకేశవాది పూజలు తాను చేయడం, ఇతరులను తరింప చేయడానికి విధానాలు చేయాలి. ఏ విధంగా అతను ఒక్క సత్కార్యమైనా చేయలేదని యమదూతలు ఆ జీవిని తీసుకువెళ్ళడానికి పాశబంధాలతోటి ఆయన్ను లాగడానికి ప్రయత్నిస్తుంటే నారాయణ 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 అనే నామస్మరణమే నిరంతరం తదేకంగా చేస్తున్నాడు. నారాయణ మీద భక్తి శ్రద్ధలతో కాకపోయినా పుత్రుని యొక్క ప్రేమతో ఆ పుత్ర నామాన్ని నారాయణ 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 అనే నామస్మరణం చేయడంతో అతను తనువును విడిచిపెడతాడు. వెంటనే విష్ణుదూతలు బట్టి వచ్చి నారాయణ నామస్మరణం చేసి ఉన్నాడు కనుక ఇతనికి విష్ణులోకానికి తీసుకువెళ్తాం అని చెప్తుంటే అటు యమదూతలు విష్ణుదూతలు కూడా సంభాషణ జరుగుతుంది. యమదూతలు వాడు చేసిన పాపకృత్యాలను వివరిస్తున్నాడు. ఎన్ని పాపకృత్యాలు చేసినా ఈ కార్తీక మాసంలో నారాయణ 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 అనే నామస్మరణం చేయడం వలన అతనికి వైకుంఠ ప్రాప్తి కలిగింది. అంచేత ఇష్టపూర్వకంగా కానీ అయిష్టపూర్వకంగా కానీ ఓం నమో నారాయణాయ, పరమశివ మాం పాహి, ఇవి అష్టాక్షరి మంత్రాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఈ కార్తీక మాసంలో జపించాలి. ఓం నమో నారాయణాయ ఇది నారాయణ అష్టాక్షరి మంత్రము. అట్లే పరమశివ మాం పాహి ఇది శివ అష్టాక్షరి మహామంత్రముగా పేర్కొనబడుతుంది. శివ అష్టాక్షరి మంత్రాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శివపద మణిమాలలో పేర్కొంటారు. శివేతి గౌవర్ణౌ పరమపద మాంపాహి పదయో మిలిత్వా ధావంతే యుగమభవ దష్టాక్షరమను సకృత్తం యఃకోవా పఠతి తదధీనో గిరిధను పరః సర్వాద్వైత ప్రధిత నిజ సామ్రాజ్య విభవై. శివయనే 2 అక్షరాలకు
ముందు పరమశివ, శివ అనే అక్షరానికి తర్వాత మాం పాహి అనే అక్షరం కనుక చేర్చి చదివితే పరమ శివ మాం పాహి. పరమేశ్వర మాం, మమ్ము, నన్ను రక్షించు. పరమేశ్వర నన్ను రక్షించు, నన్ను రక్షించు. పరమశివ మాం పాహి, పరమశివ మాం పాహి అనే అష్టాక్షర మంత్రాన్ని నిరంతరం జపిస్తే పరమేశ్వరుడే మనకు రక్షకుడై ఉంటాడు. ఏ విధంగా ఆయన మనకి అద్వైత సామ్రాజ్యాన్ని మనకు కలిగిస్తూ మనకు రక్షకుడుగా ఉంటాడనేది. ఓం 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 నమోహం పదార్థాయ లోకానాం సిద్ధిహేతవే సచ్చిదానందరూపాయ శివాయ పరమాత్మనే. ఓంకారపంజరసుకేం ఉపనిషదుజానకేలికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యామంతర్విభావయేద్గౌరీం. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే కుంజరాహ్నన్నం. శాంతం వీరాసనస్థం విమలతర జటాజూటచారుత్తమాంగం సుస్నిగ్ధోక్తుంగనాసం సురచరనయనం దేప్త సౌవర్ణవర్ణం. వేదాంతార్థ ప్రబోధే దశశతవదనై ఆదిశేషానురూపం. శ్రీకంఠాచార్యవర్యం త్రిభువన వినుతం భాష్యకారం నమామి. కార్తీక మాసము ఎంతో పవిత్రమైనది, శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసము. అటు శివభక్తులు ఇటు వైష్ణవ భక్తులు విశేషంగా ఈ మాసమునందు తమ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ ఇహమునందు ఇహలోక సుఖాలను పరమునందు మోక్షమును పొందడానికి విశేషముగా భక్తి శ్రద్ధలతో తమ తమ సాంప్రదాయానుసారముగా ఆచరించడానికి వీలైన మాసము కార్తీక మాసము. ఓం 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 నమోహం పదార్థాయ లోకానాం సిద్ధిహేతవే సచ్చిదానందరూపాయ శివాయ పరమాత్మనే. ఓంకారపంజరసుకేం ఉపనిషదుజానకేలికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యామంతర్విభావయేద్గౌరీం. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే కుంజరాననం. శాంతం వీరాసనస్థం విమలతర జటాజూటచారుత్తమాంగం సుస్నిగ్ధోత్తుంగనాసం సురచరనయనం దేప్త సౌవర్ణవర్ణం. వేదాంతార్థ ప్రబోధే దశశతవదనై ఆదిశేషానురూపం. శ్రీకంఠాచార్యవర్యం త్రిభువన వినుతం భాష్యకారం నమామి. కార్తీక మాసము శైవ వైష్ణవ మున్నగు భక్తులందరికీ కూడా విశేషమైన ప్రీతిపాత్రమైన మాసము. ఈ మాసమునందు ఇటు శైవులు అటు వైష్ణవులు అందరూ కూడా విశేషముగా భక్తి శ్రద్ధలతో తమ తమ ఇష్టదైవాలను ఆచరించుకొని తద్వారా ఇహలోక సుఖాలను పరలోకమందు మోక్షాన్ని పొందడానికి ఎంతో విశేషముగా ఆచరించవలసిన మాసము కార్తీక మాసము. ఇది హరిహరులకు ఎంతో ప్రీతికరమైన మాసము. ఈ పరమేశ్వరుని శాంతమైన స్వరూపముగా భక్తులు ఆరాధిస్తారు. ఆయన యొక్క శాంత స్వరూపముగా భావన చేసినప్పుడు శాంతాకారం శాంతం పద్మాసనస్థం సజధర శాంతం పద్మాసనస్థం సజధర మకుటం పంచభక్త్రం త్రినేత్రం శూలం వజ్రం జగద్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాసం జగంటాం పరశుమభేదం దక్షభాగం వహంతం నాగం పాసం జగంటాం ప్రళయవృతవహం సాంకుశం నానాలంకారయుక్తాం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. పార్వతీపతి అయిన పరమేశ్వరుని శాంతమైన స్వరూపముగా పద్మాసనం మీద కూర్చొనున్న స్వామిగా
చంద్రుణ్ణి శిరోభూషముగా కలిగి ఉన్న స్వామిగా, సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానమైన ముఖాలుగా కలిగి ఉన్న స్వామిగా ఆరాధించడం జరుగుతుంది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అను 3 నేత్రాలు కలిగి ఉన్న పరమేశ్వరుని ఆరాధించడం ఈ శ్లోకంలో భావార్థం. అటువంటి పరమేశ్వరుని శాంతమైన స్వరూపముగా పరమేశ్వరుని ఆరాధించడం జరుగుతుంది. ఇది ముఖ్యముగా పరమేశ్వరుని యొక్క ధ్యాన శ్లోకములో పేర్కొనబడిన సుప్రసిద్ధమైన ధ్యాన శ్లోకము. అట్లే విష్ణుపరముగా శాంతం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అంటూ ఆ పరమేశ్వరుని విష్ణువుని కూడా శాంతాకారునిగా, భుజగ శయనమూర్తిగా, పద్మనాభునిగా, సురేశం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అటువంటి శ్రీ మహావిష్ణువుని సర్వలోకాలకు ప్రభువుగా, శాంతమైన స్వరూపముగా, ఈ జగత్తుకి ఆధారమైన వాణిగా, లక్ష్మీపతిగా ఆయన్ని ధ్యానించడం జరుగుతుంది. ఈ విధముగా అటు శైవులు, ఇటు వైష్ణవులు శాంతమైన స్వరూపముగా భావన చేస్తుంటే, అటు శాక్తేయముఖ పరంగా కూడా అమ్మవారిని శాంతి స్వరూపముగా ఇక్కడ అభివర్ణించడం జరుగుతుంది. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వభూతాల్లో ఉండే శాంతి స్వరూపిణి అయిన లలిత పరాంబిక, శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన శ్రీ మహాదుర్గాదేవిని శాంతి స్వరూపముగా భావన చేయడం జరుగుతుంది. అసలు శాంతం అంటే ఏమిటి? శాంతి శమనం సమద శమం శాంతిశ్చ అని అమరు కోసం నిర్వచిస్తున్నది. శమించుట కనుక శమదం, శమము శాంతియు ఈ 3 శాంతికి పర్యాయ పదాలు పేర్కొనబడుతుంది. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు త్యాగరాజు. శాంతం ఉంటేనే మనకు సౌఖ్యం పొందుతాం. అందుచేతనే అటు మహావిష్ణువు, ఇటు మహాశంభువు కూడా శాంతమైన ఆకారంతో మనకు దర్శనమిస్తున్నారు. ఆ విధముగానే ఆ పరమేశ్వరుని శాంత స్వరూపముగా భావన చేస్తున్నప్పుడు మనమంతా శాంతిగా జీవించడానికి, దాంతిగా దేహేంద్రియ, అంతరింద్రియ, బాహ్యేంద్రియ నిగ్రహాన్ని పొందడానికి, శాంతి దాంతులు కలిగి ఉండడానికి ఆ పరమేశ్వర అనుగ్రహం తప్పకుండా పొందాలి. ఆ పరమేశ్వర అనుగ్రహం పొందినప్పుడే ఆయన యొక్క స్వరూపాన్ని మనం భావన చేస్తూ ఆ శాంతమైన ఆకారాన్ని మనం సేవించాలి. ఈ విధముగా పరమేశ్వరుని శాంత స్వరూపముగా ధ్యానం చేస్తున్నాం. అటు శివుడు, కేశవుడు, శివకేశవులిద్దరూ వేరువేరు కాదు. శివకేశవులిద్దరూ ఒక్కటే. శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. శివుని హృదయమే విష్ణుమూర్తిగాను, విష్ణువు యొక్క హృదయమే శివుని మూర్తిగాను మనకు వేదాగమాలు పేర్కొనుతున్నాయి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అంటూ కూడా మనం సంధ్యావందనాది కార్యక్రమాల్లో ఆ పరమేశ్వరుని అభేద స్వరూపాన్ని దర్శిస్తున్నాం. ఈ విధముగా శివుడు, కేశవుడు ఒక నా రూపాయి నాణానికి బొమ్మ బొరుసులు లాంటి వారే శివకేశవులు. ఈ అభేద దృష్టిలో దర్శిస్తున్నప్పుడు మనకి ఆయన యొక్క పరమేశ్వర తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి దోహదపడుతుంది. ఈ దృష్టితోటే కవి బ్రహ్మ తిక్కన సోమయాజి హరిహరనాథ తత్వాన్ని బహుళ ప్రచారం కావిస్తారు. అటు శైవుల్ని, వైష్ణవుల్ని ఆరాధించేది ఒకే పరతత్వం, అదే హరిహరనాథ తత్వముగా భావించి
వారు హరిహరనాథ స్వామిని ప్రస్తుతిస్తారు. శ్రీ అన గౌరి ఆవరవు చౌవకు చిత్తము పవవింప భద్రాయతమూర్తి అయి హరిహర రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ విష్ణు రూపాయ నమ శివాయని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయత కిచ్చమెచ్చు పరతత్వంబు కొల్చెదనిష్ట సిద్ధికి. ఇందులో శ్రీ యన శ్రీదేవి, గౌరీనాభరుగు ఇక్కడ శ్రీదేవి విష్ణుమూర్తి యొక్క సహధర్మచారిగాను, గౌరీదేవి మహేశ్వరుని యొక్క సహధర్మచారినిగాను పేర్కొనిస్తున్నాం. అటువంటి శ్రీ అన గౌరి ఆభరవు చౌవకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహర రూపము దాల్చి. ఇవాళ అటు శైవుల్ని వైష్ణవుల్ని సమన్వయం చేయడం కోసం హరిహరమూర్తిగా పరమేశ్వరుడు అవతరించాడు. పరమేశ్వరుని యొక్క ఒక్క రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి ఓ పక్కన చూస్తే బొమ్మ, మరో పక్క బొరుసు, ఓ పక్కని శివుడు, రెండవ పక్కని విష్ణువు. ఆ విధముగా ఆయన అభేద దృష్టితోటి మనం ఆ స్వరూపాన్ని భావన చేయాలి. విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చెదనిష్ట సిద్ధికి. విష్ణు రూపాయ నమశివాయ. అందరూ కూడా ఈ కార్తీక మాసంలో విష్ణు రూపాయ నమశివాయ దశాక్షరి మంత్రం, విష్ణు రూపాయ నమశివాయ. ఈ రకంగా ఆ పరమేశ్వరుని హరిహరనాథుని సేవిస్తూ ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి, ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి విష్ణు రూపాయ నమశివాయ ఈ దశాక్షరి మంత్రాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో జపించవలసిందిగా కోరుచున్నాను. ఇటు హరిహరనాథుడు వామభాగాన్ని హరి, దక్షిణభాగాన్ని శివుడు హరిహరనాథుడు. ఇక్కడ నారాయణుడు పురుష రూపంలో ఉండే నారాయణుడు యొక్క పుంభావ స్వరూపమే నారాయణుడుగా మనకు మన మహర్షులు పేర్కొంటున్నారు. ఇందులో శివనామం నిర్వచనం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నారాయణ శబ్దం యొక్క అర్థ విచారణ చేద్దాం. విష్ణు నారాయణ కృష్ణో వైకుంఠో విష్ణురస్రవా దామోదరో ఋషికేశ కేశవో మాధవ స్వభూ అని అమర కోసం విష్ణు యొక్క పర్యాయ పదాలను తెలియజేసింది. విష్ణు అంటే ఏంటి? విశ్వం దేవేష్టి వ్యాప్నోతీతి విష్ణు. విశ్వమును వ్యాపించి ఉండేవాడు, ఈ సకల చరాచర ప్రపంచాన్ని సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. అటువంటి విష్ణువు యొక్క స్వరూపాన్ని ఇందుగలడందు లేడను సందేహము వలదు అంటూ ప్రహ్లాదుడు ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఉన్నాడు పరమేశ్వరుడు పరంధాముడని. అంటే సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్న స్వామికే విష్ణువు. అదేవిధముగా మరొక నామం నారాయణ. నారాయణ అనగానే 3 నామాలు ఎగువగా ఉండి శంకు చక్రాలు గద ధరించిన స్వామిని మనం భావన చేస్తుంటాం. కానీ నారాయణ శబ్దానికి అమరకోశంలో నిర్వచించిన అర్థం తెలుసుకుంటే నరస్యేదం నారం అవతారేషు నారం వపురయత ఇది నారాయణ. నారం అనగా నర సంబంధమైన శరీరము అంటే దేహము. పరమేశ్వరుడు అటు త్రిశూలపాణి అయినా చక్రధారి అయినా ధరించిన అంతరార్థం మనకి రక్షకుడుగా ఉండి మనకి కష్ట నష్టాలని తొలగిస్తున్నాడు.
ఈ విధముగా ఈ కార్తీక మాసంలో వైష్ణవ అష్టాక్షి విష్ణు నారాయణ అష్టాక్షరైన ఓం నమో నారాయణాయ, శివ అష్టాక్షరైన పరమశివ మాంపాహి ఈ మంత్రాలను మనం జపించాలి. ఏ నామస్మరణ యొక్క ఫలితం విశేషమైనది. నామస్మరణ ఫలితం తెలుసుకోవాలంటే నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. ఈ సంసారం అనే సాగరాన్ని దాటించడానికి నామం అనే నావని ఎక్కితే అంటే స్మరిస్తే తప్పకుండా మనకి అవతల తీరానికి మోక్ష సామ్రాజ్యానికి వెళ్ళడానికి తోడ్పడతాయి. అంచేత హరిహరిలోకి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసమునందు తర్వాత నిరంతరము కూడా భక్త మహాశయులందరూ పరమశివ మాంపాహి అను శివాష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అను నారాయణ అష్టాక్షర మంత్రాన్ని తప్పకుండా స్మరించండి. ఈ విధముగా శివకేశవుల యొక్క అభేదత్వాన్ని, శివకేశవుల యొక్క వేరువేరు కాదు ఒక్కరే అనే అనుభవానికి మనం రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడే ఆ పరమేశ్వరుని యొక్క అద్వైత స్వరూపాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళం అవుతాం. ఈ సందర్భంగా ఇటు శివుడు కేశవుడు, శివుడు అధిదేవతగా ఉండే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, ద్రాక్షారంలో భీమేశ్వర స్వామి, కాళేశ్వరంలో కాళేశ్వర స్వామి, ఎక్కడ శివుడు ప్రధాన దైవతముగా ఉండే చోటల్లా క్షేత్రపాలకునిగా విష్ణుమూర్తి అక్కడ నెలకొని ఉంటాడు. విష్ణువు అధిదేవతగా ఉండే భద్రాచలంలో కానీ సింహాచలం కానీ మరొక చోట కానీ శివుడు క్షేత్రపాలకునిగా వ్యవహరిస్తాడు. దీనికి శివచాలీసలో చక్కని దోహ పేర్కొనబడి ఉంది. మారుతిబణ సేవ మారుతిబణ హరి సేవా కిన్హి రామేశ్వర బణ సేవాలీన్హి జయ శివశంకర ఔఢరదాని జయగిరి తనయా మాతుభవాని అని శివచాలీస ప్రారంభమవుతుంది. అందులో మారుతిబణ హరి సేవా కిన్హి రామేశ్వర బణ సేవాలీన్హి, ఇందులో శివకేశవుల యొక్క అభేదత్వాన్ని ఇక్కడ పేర్కొనబడి ఉంది. త్రేతాయుగంలో పరమశివుడు హనుమంతుడి రూపంలో అవతరిస్తాడు. హనుమంతుడు సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. అటువంటి హనుమంతుడు శ్రీరాముని విష్ణువతారమైన రామునికి దాసునిగా ఆయనకు సేవలు చేస్తూ ఆయన యొక్క సంరక్షణ బాధ్యత అంతా హనుమంతుడి రూపంలో పరమేశ్వరుడే సహకరించాడు. ఆయనకి అంచేతనే రామదాసుగా హనుమంతునికి విశేషమైన ఖ్యాతి కలిగింది. హనుమంతుడి రూపంలో ఉండేవాడు పరమేశ్వరుడే, పరమశివుడే. ఆ రూపంలో రాముణ్ణి సేవించుకున్నాడు. అట్లే శ్రీరాముడు రాముణ్ణి వధించిన తర్వాత బ్రహ్మహత్యాపాతకాన్ని నివృత్తి చేసుకోవడానికి రామేశ్వరంలో శైకిత శివలింగాన్ని స్థాపించాడు. సుతామ్రిపర్ణే జలరాశి యోగే నిమజ్జ సేతుం విశకైర సంఖ్యై శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి రామేశ్వరంలో ఉండే జ్యోతిర్లింగం. ఆ విధముగా శ్రీరాముడు శివారాధన చేయడం ద్వారా భక్తులందరికీ ఆయన ఆదర్శప్రాయుడై పరమేశ్వర ఆరాధన చేయాలి, పరమేశ్వరుని యొక్క పూజ చేయాలి, పరమేశ్వరుని యొక్క నామస్మరణ చేయాలి అని చెప్పడం జరిగింది. శివగీతలో పద్మపురాణాంతర్గతం శివగీతలో శ్రీరాముడు శివసహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తాడు. ఈ శివసహస్రనామాన్ని అగస్త్య మహర్షి ఆయనకు ఉపదేశిస్తాడు. ఆ శివసహస్రనామాన్ని
జపిస్తూ విరజాదీక్షలో 4 సంవత్సరాల పాటు పరమేశ్వరుని ఆరాధించడం వలన ఆ పరమేశ్వర అనుగ్రహం పొంది పాశుపత అస్త్రాన్ని వరదానముగా పొందాడు. ఈ విధముగా రాముడు రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు మూర్తీభవించిన ధర్మం. ఏ విధంగా మనం ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా ఆచరించాలనేది ఆయన ఆచరించి చూపాడు కనుకే ధర్మమూర్తి రాముడయ్యాడు. పితృవాక్య పరిపాలకుడిగా, మహారాజుగా, పిల్లలయందు పెద్దలయందు, పిన్నలయందు పెద్దలయందు ఎలా వ్యవహరించాలో రామాయణంలో ఆయన ధర్మాన్ని ఒట్టి మాటలతో చెప్పకుండా ఆచరించి చూపాడు కనుకే రామో విగ్రహవాన్ ధర్మగా, రాముడు మూర్తీభవించిన ధర్మముగా వాల్మీకి రామాయణంలో పేర్కొనబడి ఉంది. ఆ విధముగా ధర్మమూర్తి అయిన రాముణ్ణి మనం తప్పకుండా ఆయన ప్రతిష్ఠ చేసిన రామలింగేశ్వర స్వామి దేవాలయాలు, కోటి శివలింగాలు మన రాష్ట్రంలో అనేక చోట్లలో రామలింగేశ్వర స్వామిగా ఆరాధించబడుతున్నాడు. అటువంటి రాముడు ఆ విధముగా శివారాధన చేయాలని ఆయన మనకి చూపించాడు. శివపూజ చేయడం వలన మనకి ఎటువంటి ఫలితం కలుగుతుంది, శివారాధన చేయడం వలన ఎటువంటి ఫలితం కలుగుతుంది. కలవారై మతిమంతులై రసికులై గంభీరులై ధీరులై లలనామన్మధులై సముద్వల వచో లాలిత్యులై నిత్యులై బలవిభ్రాజితులై యశోభరితులై భాసిల్లు భాగ్యోదయుల్ తొలి జన్మంబున మిమ్ముగుల్చిన మహాత్ముల వారు సర్వేశ్వర అని యథావక్కులు అన్నమయ్య సర్వేశ్వర శతకంలో పేర్కొంటున్నారు. కలవారై ఎవరైతే ధనాన్ని బాగా సంపాదించి ఉన్నారో, మతిమంతులై బుద్ధిమంతులైగా వేళ ప్రఖ్యాతి గావించి ఉన్నారో, లలనామన్మధులై అందచందాలతో వ్యవహరిస్తున్నారు, వీరందరూ బలంలో కీర్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్వజన్మలో పరమేశ్వరుని ఆరాధించిన వారే. ఈ విధముగా శివారాధనలో ఆ పరమేశ్వరుని పూజించడం వలన మనకి విశేషమైన సుఖశాంతులను పొందుతాం. తద్వారా మనకు విశేషమైన శివానుగ్రహానికి పొందడానికి దోహదపడుతుంది. అంచేత ఈ కార్తీక మాసంలో ఇటు శివారాధన విష్ణు ఆరాధన రెండూ కూడా మనం తప్పనిసరిగా చేయాలి. శివకేశుల యందు భేద దృష్టి మాత్రం మనకు పనికిరాదు. ఈ కార్తీక మాసంలో మరొక్క నామం హరహర శంభోయనగను హరియంతో పాతకములనంతక హంత, హరనామ మంత్రజపమే మరువకనే జేయునట్లు మతి నిమ్ము శివ. హరహర శంభో, హరిహరి విష్ణు, శివుణ్ణి హరహర శంభోయని కానీ విష్ణుమూర్తిని హరిహరి విష్ణుయని కానీ తప్పకుండా మనం ఈ నామం కూడా విశేషమైనది. హరహర శంభో మహాదేవ శివ, శంభో శంకర అని మనం ఈ నామస్మరణ చేయాలి. ఎవరైతే హరి హర ఈ రెండు కూడా ఒకటే. హరనామం అకారాంతం, హరినామం యకారాంతం. రకారం అకారం ఉంది కనుక అకారాంతం హరనామం. హరి రకారం యకారం ఉంది కనుక యకారాంతం. హరి హరులకి ఇద్దరికి కూడా ఇక్కడ భేదం లేదు. రెండూ కూడా మనం చేసే పాపాలను సకల దోషాలను హరింపచేసేవాడు ఆ పరమేశ్వరుడే. హరిహరులుగా, హరిహరమూర్తిగా, హరిహరనాథునిగా మనం ఆయన్ని సేవించుకుంటున్నాము. అటువంటి హరిహర నాథుని యొక్క ఒక్కసారి ఆ స్వరూపాన్ని మనం భావన చేద్దాం. గంగశిరమున పదమున కాళవర్ణ మర్రు ధనువున భూని అమలమూర్తి కామ సంహార దక్షుడ కాము తండ్రి అయిన హరిహరమూర్తిని ఆత్మదలతు. విష్ణుమూర్తికి పాదాల యందు గంగ పుట్టింది. ఆ గంగని శివుడు శిరస్సుని ధరించి ఉన్నాడు. గంగ శిరమున పదమున్న గంగాదేవి, గంగ అంటే జలం, జలం కనుక అమ్మ గంగమ్మ
శివుని శిరస్సుని శిరోభూషణముగా అవతరించింది. విష్ణుమూర్తికి పాదోద్భవిగా, విష్ణు పాదోద్భవిగా గంగకి నామం ఉంది. ఆ విధంగా కాళవర్ణ మర్రు ధనువున భూని అమలమూర్తి, నల్లని వర్ణాన్ని కంఠమునందు కలిగి ఉన్నాడు శివుడు, నీలకంఠుడు. విష్ణువు నీలమేఘ శ్యాముడు, అటుని దేహం అంతా నీలవర్ణం కలిగి ఉన్నాడు. ఆయన నీలకంఠుడైతే ఈ నీలమేఘ శ్యాముడు, ఆయన గంగాధరుడు. ఈ విధముగా ఉండి కామ సంహార దక్షుడ, కామ తండ్రి అయినా కాముడు విష్ణుమూర్తికి కుమారునిగా ఇక్కడ పురాణాలు పేర్కొంటున్నాయి. శివుడు కాముణ్ణి సంహరించాడు, కామ దహనం కావించాడు. కందర్పదర్పుడు, కందర్పుడు అంటే విష్ణు మన్మధుడిని, దర్పాన్ని. ఈ సందర్భంగా మధుర భాష మన మర్యాద ప్రాప్తించు, కోకిలమ్మ చేసుకున్న పుణ్యంవేమి, కాకి చేసుకున్న కర్మమేమి. మధుర భాషమున మర్యాద ప్రాప్తించు, లలిత సుగుణజాల తెలుగు బాల. కాకి, కోకిల. కాకి కోకిల రెండు ఒకే వర్ణం కలిగి ఉంటాయి. కాకి రంగు నలుపే, కోకిల రంగు నలుపే. రెండింటికి తేడా ఏమిటి? రెండింటికి తేడా రూపంలో కానీ, వాడి యొక్క ఆకారంలో కానీ. రెండు ఒకే జాతికి సంబంధించిన పక్షులు. కాకి కోకిల రెండు ఒకే రకంగా వ్యవహరించినప్పటికీ వసంతకాలం సంప్రాప్తించినప్పుడే, వసంతకాలం చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు. వసంత ఋతువులో చెట్లు చిగుర్చును, చెట్టు చిగుళ్ళు, మామిడి చిగుళ్ళు. ఈ చిగుళ్ళు తినడం వలన వాటికి చక్కని గాత్రశుద్ధి ఏర్పడి కోకిల గొంతు చక్కని ఒక రకమైన కోకిల గానాన్ని అది ఆలపిస్తుంది. ఇక్కడ వసంతకాలే సంప్రాప్తే కాకః పికః. వసంతకాలం సంప్రాప్తించినప్పుడు కోకిల తన యొక్క పంచమ స్వరములో ఆలపిస్తుంటే, కోకిల కాకి కానీ కావు కావు అనే ధ్వనిలో అది వ్యవహరిస్తూ, కుహు కుహు అనేక ధ్వనులతోటి కోకిల వ్యవహరిస్తుంది. ఇక్కడ మనం యొక్క చక్కని విధానాన్ని ఆచరించాలి. ఒక శబ్దానికే, ఒక పదానికే ఎంత శక్తి ఉండి చక్కని మర్యాద ప్రాప్తిస్తుంటే, మన పూర్వులు దర్శించిన మంత్రాలకి విశేషమైన శక్తి ఉంది. శివ 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 ఈ రెండు అక్షరాలని అక్షరలక్షలుగా 2 లక్షలు మంత్రజపం చేస్తే తప్పకుండా మనకు శివానంబరం కలుగుతుంది. అలాగే నమశివాయ 5 అక్షరాలు 5 లక్షలు 40 రోజుల మండల దీక్షగా మనం ఆచరించండి. ఓం నమశివాయ 6 అక్షరాలు 6 లక్షలు మంత్రజపం చేయాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి 8 లక్షలుగా ఈ మండల దీక్షలో చేయాలి. పరమశివ మాం పాహి ఇది కూడా అష్టాక్షరి, శివాష్టాక్షరి. ఈ అష్టాక్షరి మంత్రానికి కూడా మనం 8 లక్షలుగా మనం చేసినప్పుడు అక్షర లక్షలుగా ఈ నామాన్ని మనం జపం చేస్తే మన రోమం నరం మన మృణ్మయ శరీరం మనది, మట్టితో పంచభౌతిక శరీరముతో ఏర్పడిన ఈ దేహం మంత్రమయమవుతుంది. మంత్రమయమైనప్పుడు చక్కగా ఒక దైవశక్తి ఆవహించబడుతుంది. దైవశక్తియే మనకి శ్రీరామ రక్ష. అంచేతనే మన పురుష ప్రయత్నం మనం చేయాలి. మన పురుష ప్రయత్నం
మనం చేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క అనుకూలమైన వాయువు ప్రసరించబడినప్పుడు తప్పకుండా గోదావరిలోని పడవ తెరచాటు వాలుగా గాలిగా అవతల తీరానికి తీరినట్లుగా మనము కూడా ఈ సంసారం అనే సాగరం నుండి ఉద్ధరింపబడతాం. మన యొక్క జన్మని సార్థకం చేసుకుంటాం. ప్రతి అక్షరము మంత్రమయమే, ప్రతి పదము మంత్రమయమే. అంచేతనే మన సుభాషిత రత్నావళిలో చక్కని సుభాషితాలు మనకు అందించారు. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజక తత్ర దుర్లభ. మంత్రం కానీ అక్షరమే లేదు, ఔషధం కానీ మూలమే లేదు, యోగ్యుడు కానీ పురుషుడే లేడు. అంటే ప్రతి మంత్రము అక్షరము మనకి మంత్రమయమే, ప్రతి ఔషధము వనస్పతి కూడా మనకి ఔషధమే, ప్రతి పురుషుడు స్త్రీ పురుషులు అందరూ కూడా మనకి ఈ ప్రపంచ నిర్మాణానికి మన అందరి యొక్క సాంఘికంగా మనం అభివృద్ధి చెందడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అటు మంత్రాన్ని, అక్షరాన్ని, వనస్పతులని, ఇటు పురుషులని, వీటిని చక్కగా మూడింటిని వినియోగించుకొని యోజకుడు దుర్లభం. వీటిని మనకు ఉండేదాన్ని మనం వినియోగించుకోవాలి. బంజరు భూముల్లో బంగారాన్ని పండిస్తున్నాం అంచేత ఈ రకంగా ఉన్న ప్రకృతి వనరులను మనం ఉపయోగించుకున్నప్పుడే మనకు ఆ మంత్ర వినియోగం అవుతుంది. ఆ మంత్ర వినియోగం అయినప్పుడు మన చక్కగా పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి దోహదపడుతుంది. అంతే కార్తీక మాసంలో పరమేశ్వరుని యొక్క నామాన్ని, అటు శివనామాన్ని, ఇటు విష్ణునామాన్ని కూడా మనం జపం చేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క అటు నామస్మరణం మనం కొనసాగించాలి. ఆ చేసినప్పుడే మనం ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతున్నాం. ఈ సందర్భంగా ఒకసారి ఎలా రండి స్వామి, ఒకసారి గట్టి. ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుని నామస్మరణం మనకి తారక మంత్రం. తారక పరమేశ్వర, మన సంసార అనే సాగరం నుండి దాటించేవాడు తారకుడు. నమస్తారాయ అని కూడా నమ్మకం పేర్కొనబడుతుంది. అంచేత నామము